చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు తన ఆత్మతో మాట్లాడుతూ ఉంటుంది. నేను చిన్నిగా ఓడిపోయాను, అలాగే మధుగా కూడా ఓడిపోయాను. ఇప్పటిదాకా మా అమ్మ మీద పడ్డ నింద తొలగిపోయాక నేనే చిన్నిని అని మ్యాడీకి నిజం చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంతలోనే అమ్మవారి దయతో గుడిలో నాకు పెళ్లి జరిగిపోయింది. అలాగే నేనే చిన్నిని అని మహీకి చెప్పకుండా కూడా నేను మోసం చేస్తున్నాను. అలాగే శ్రేయని కూడా మోసం చేశాను. తన ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నేను మ్యాడీని పెళ్లి చేసుకున్నాను. నేనే చిన్నిని అని మ్యాడీకి చెప్పే అవకాశం నాకు ఎప్పటికీ రాలేదు అనేసి బాధపడుతుంది. అప్పుడు మధు ఆత్మ, నీ గమ్యం ఇప్పుడు ఒకటే, ఏంటంటే మహినే నీ భర్తగా చేసుకోవడం నీ గమ్యం. ఇక జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు. మాకు ఇప్పుడు గమ్యం మాత్రం మ్యాడీనే నీ భర్తగా చేసుకోవాలి నువ్వు అనేసి అంటుంది. అప్పుడు మధు సరే అనేసి అనుకుంటుంది. తర్వాత లోహిత ఐస్ ప్యాక్ పట్టుకొని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ, అసలు మధు గుడికి రావడం ఏంటి, ఆ నాగవల్లి ఆంటీ మధుని గుడికి రమ్మనడం ఏంటి, అక్కడ మధు నన్ను ఇరిటేట్ చేయడం ఏంటి, మధుని నేను గుడిలోనే ఉండేలాగా చేయడం ఏంటి, మళ్ళీ మ్యాడీ గుడికి వెళ్ళడం ఏంటి, మ్యాడీ మళ్ళీ బయటికి వద్దామనేసరికి గుడి క్లోజ్ చేయడం ఏంటి, మళ్ళీ అయినా ఊర్లో ప్రజలందరూ గుడికి వెళ్ళేసరికి వాళ్ళు ఒడిలో పడుకోవడం ఏంటి, మ్యాడీ మధు ఒడిలో. అసలు వాళ్ళు ఎవరి కంట పడకుండా బయటపడవచ్చు కదా, మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి, మధుయే ఇంటి కోడలుగా రావడం ఏంటి అనేసి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వరుణ్ వస్తాడు. వచ్చి, ఏంటి లోహి అలా టెన్షన్తో ఉన్నావు, ఐస్ ప్యాక్ పట్టుకొని మరీ టెన్షన్గా ఉన్నావు అనేసి అంటాడు. అప్పుడు లోహిత, నీకేం టెన్షన్ లేదా, మీ చెల్లి మెడలో తాళి కట్టాల్సిన మ్యాడీ ఆ మధు మెడలో తాళి కట్టాడు అనేసి అంటుంది. అప్పుడు వరుణ్, ఎప్పుడు ఎక్కడ జరగాలో పెళ్ళి అప్పుడు అక్కడ జరుగుతుంది, ఆ దేవుడు నిర్ణయిస్తాడు అనేసి అంటాడు. అప్పుడు లోహితకి కోపం వస్తుంది. ఇంత దారుణం జరిగింది, మీ చెల్లిని పెళ్లి చేసుకోవాల్సిన మ్యాడీ ఆ మధుని పెళ్లి చేసుకుని నీ కోపం లేదా, నేను అంకుల్కి చెప్తాను నువ్వు మ్యాడీకి సపోర్ట్ చేస్తున్నావని, గన్ను తీసుకొస్తాను నీ దగ్గరికి అనేసి అక్కడి నుంచి టెన్షన్గా బయటికి వెళ్ళిపోతుంది లోహి. తర్వాత హారతి ఇచ్చి నాగవల్లి తర్వాత హారతి ఇచ్చి లోపలికి రమ్మానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా మధు, కొత్త కోడల, ప్రపంచం దృష్టిలోనే నువ్వు మా ఇంటి కొత్త కోడలివి, నాకు మాత్రం నువ్వు తుత్తి కోడలివే అనేసి అంటుంది. అప్పుడు మధు సైలెంట్గా ఉంటుంది. నీకు అర్థం కావట్లేదా మధు, నువ్వు ఈ ఇంటికి ఉత్తుత్తి కోడలివి మాత్రమే, అందరి దృష్టిలో మాత్రం కోడలివి అనేసి అంటుంది. తర్వాత మధు, నేను మాత్రం మ్యాడీ భార్యనే ఆంటీ అనేసి తను అంటుంది. అప్పుడు నాగవల్లి, నువ్వు మాత్రం భార్యవి ఎప్పటివి కాలేవు, గుడిలో అయినా మ్యాడీ ఒక స్టోరీని అల్లాడు, నువ్వు మ్యాడీ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నాము, గుడిలో మేము ఇట్లా ఇద్దరము ఆ గుడి సాంప్రదాయం తెలిసి మేమిద్దరం అక్కడ ఆ రోజు మొత్తం అక్కడ ఉన్నామని చెప్పాడు. ఆ స్టోరీ చెప్తే నేను నమ్ముతానా, ఎప్పుడైనా మ్యాడీ నిన్ను ఫ్రెండ్గానే చూశాడు, భార్యగా మాత్రం చూడలేదు, వాడు ఇప్పటికైనా నిన్ను భార్యగా చూడడు, ఫ్రెండ్గానే చూస్తాడు అనేసి అంటుంది. అప్పుడు మధు, లేదా అంటే భార్యగానే చూస్తాడు, నన్ను ఫ్రెండ్గా చూడడు అనేసి అంటుంది. అప్పటికే నాకు తాళి కట్టి సగభాగం ఇచ్చాడు, ఇక పూర్తిగా కూడా నన్ను భార్యను చేసుకుంటాడు అనేసి చెప్తుంది. అప్పుడు నాగవల్లికి కోపం వస్తుంది. చూస్తానులే, ఆల్రెడీ చిన్నిగా నిన్ను వాడి లైఫ్లో నుంచి తీసేశాను, ఈ మధుగా కూడా తీసేస్తాను, ఖచ్చితంగా చూస్తూ ఉండు, వాడికి ద్వేషం కలిగేలా చేస్తాను మెల్లమెల్లగా నీ మీద అనేసి అంటుంది. అప్పుడు సరే ఆంటీ, మీ ప్రయత్నం మీరు చేసుకోండి, నా ప్రయత్నం నేను చేస్తాననేసి మధు అక్కడి నుంచి తన రూమ్లోకి వస్తుంది. అప్పుడు మ్యాడీ తన రూమ్లో ఉంటాడు. ఉన్న తర్వాత మ్యాడీ, సారీ మధు, ఏమనుకోకు, గుడిలో జరిగిన దాని గురించి అనేసి అంటాడు. అప్పుడు మధు, ఎందుకు సారీ మ్యాడీ అనేసి తను అంటుంది. అప్పుడు గుడిలో మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను కదా, అందుకే సారీ అనేసి అంటాడు. మధు, నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నువ్వు సారీ చెప్పకు అనేసి తను అంటుంది. తర్వాత మ్యాడీ, తప్పని పరిస్థితుల్లో నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోవాల్సి వస్తుందేమో అనేసి నేను తాళి కట్టాను, అసలు నన్ను బ్రహ్మచారిగా ఉండమన్నా నేను ఎప్పటికైనా ఉంటాను, నా లైఫ్లో నేను ఒక చిన్నినే ప్రేమించాను, కానీ నీ లైఫ్లో నువ్వెవరిని ప్రేమించలేదు కదా, నీ భవిష్యత్తు బాగుండాలనేసి నేను తాళి కట్టాను, నువ్వు నీ చదువు అయిపోయిన తర్వాత నువ్వు మంచిగా జాబ్ చేసేటప్పుడు నేనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను మధు అనేసి అంటాడు. అప్పుడు మధు షాక్ అయిపోతుంది. అసలు నాకు పెళ్ళైన తర్వాత మళ్ళీ
పెళ్లి చేయడం ఏంటి, నా భర్తవి నువ్వే, తాళి కట్టినప్పుడే నువ్వు నా భర్తవి అయిపోయావు, నువ్వంటే ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నావు కాబట్టి నీకు పెళ్లి గురించి తెలియదు, అమ్మాయి మెడలో తాళి ఒక్కసారి పడిందంటే తనే తన భర్త, తను జీవితాంతం తనతోనే ఉంటుంది అనేసి అంటుంది. అప్పుడు మధు షాక్లో ఉంటుంది, మ్యాడీ ఏంటి ఇలా అంటున్నాడు అనేసి. అప్పుడు మ్యాడీ, మధు నువ్వు అలా ఊహించుకోకు, నువ్వు నాకు కేవలం ఒక ఫ్రెండు మాత్రమే, నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోతావు అనేసి నేను తాళి కట్టాను, నువ్వు నాకు భార్యవి ఎప్పటికీ ఇలా కాలేవు, నా లైఫ్లో ఓన్లీ నేను నిన్ను ఫ్రెండ్గానే చూస్తాను అనేసి అంటుంది. అప్పుడు మధు, అయితే నువ్వు నన్ను ఫ్రెండ్గా చూస్తావా, నన్ను ఫ్రెండ్గా చూడకు, భార్యగానే చూడు అనేసి తను అంటుంది. అప్పుడు మ్యాడీ, నువ్వు కూడా అంతే, నన్ను భర్తగా చూడకు, ఒక ఫ్రెండ్గానే చూడు అనేసి తను అంటాడు.